హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే స్పైసీ గోంగూర చికెన్ ఫ్రైని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి ముందుగా మనకు కావాల్సినవి 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి, ఇంకా ఒక కట్ట పుల్ల గోంగూరని బాగా శుభ్రం చేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నది, ఇంకా 6-7 గ్రీన్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 మీడియం సైజ్ టొమాటోస్. సో, దీనికి ముందుగా మనం కాస్ట్ ఐరన్ ప్యాన్‌ని పెట్టి ప్యాన్ హీట్ అయిన తరువాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసి బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆ తరువాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసి, ఆ తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర తరుగుని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. సో, ఇక్కడ మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ పాటు అనేది మన ఈ ఆనియన్స్ ఇంకా గోంగూరని బాగా ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్డ్ టొమాటోస్‌ని కూడా వేసి బాగా కలపాలి. సో, ఇక్కడ మన ఈ రెసిపీకనేది టేస్ట్ అనేది ఈ మసాలా అనేది మనం మాడకుండా చూసుకోవాలి. సో, దీన్ని ఇక్కడ కొంచెం ఎక్కువ కలుపుతూ ఉడకనివ్వాలి. ఆ తరువాత ఒకవేళ మీకు టొమాటో కనుక మగ్గకుండా ఉన్నట్లయితే హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని కూడా యాడ్ చేసి టొమాటో తొక్కనేది మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీరు తీసుకున్న టొమాటో అనేది సాఫ్ట్‌గా కుక్ అయితే ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అలా లిడ్ క్లోజ్ చేసిన తరువాత బాగా టొమాటో అనేది మెత్తటి పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. సో, ఈ స్టేజ్‌లో మనం ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. సో, ఈ యొక్క కారం ఇంకా మసాలా అనేది మన గోంగూర, టొమాటోకి బాగా మిక్స్ అయ్యి, ఆ పులుపుననేది కొంచెం తగ్గిస్తుంది మనకి తరువాత. సో, బాగా కలిపిన తరువాత ఇందులో మనం ఒక 5 మినిట్స్ పాటు లిడ్‌ని పెట్టి క్లోజ్ చేసి, ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఆ తరువాత మనం లిడ్ ఓపెన్ చేసి, ఒకసారి బాగా కలిపి, అందులోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తరువాత, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న లేత కోడిని లైక్ మన చికెన్ అనేది చాలా ఫ్రెష్‌గా కొంచెం లేతగా ఉన్నదైతే ఈ రెసిపీకి చాలా బావుంటుంది. సో, దాన్ని యాడ్ చేసి బాగా కలపాలి. మన యొక్క ముందుగా ఫ్రై చేసిన మసాలా మొత్తం ఈ చికెన్‌కి కోట్ అయ్యేలాగా బాగా కలిపి, ఆ తరువాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. వన్స్ లిడ్ ఓపెన్ చేసి ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ మనం చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్ అవ్వకపోతే మనం ఇంకా కొంచెం వాటర్‌ని యాడ్ చేసి మన చికెన్ పీస్ అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తరువాత బాగా మిక్స్ చేసి ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా మనం ఎప్పటి వరకు ఫ్రై చేస్తామంటే మన చికెన్‌లోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు కనుక గరం మసాలా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. సో, బాగా మిక్స్ చేసిన తరువాత ఒక 5 మినిట్స్ పాటు మనం దీన్ని ఫ్రై చేయాలి. సో, ఈ టైంలో మన మసాలా అనేది మన చికెన్ పీస్‌కి బాగా కోట్ అవుతుంది. సో, మన యమ్మీ యమ్మీ స్పైసీ టాంగీ ఫ్లేవర్‌తో ఉండే గోంగూర చికెన్ అనేది రెడీ అయింది. సో, దీన్ని మనం బగారా రైస్‌తో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.